అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. మనం ఈ సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాల గురించి అనేక సార్లు వింటూనే ఉన్నాం. కిరాతకుల గురించి చెప్పుకున్నాం, నరరూప రాక్షసుల గురించి వివరించుకున్నాం. మానవ మృగాలు కూడా కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తాయో, ఎంతమందిని హతమార్చాయో కూడా చెప్పుకుంటూ వచ్చాం. కానీ వీడు, నేను చెప్పబోయేవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా మించిపోయాడు. వీడి గురించి అసలు ఎలా చెప్పాలో నాకు నోరు రావటం లేదు. వాడు చేసింది ఎలా వివరించాలి అని ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. కట్టుకున్న భార్యను, కడుపులో ఉన్న పిండాన్ని అత్యంత కిరాతకంగా నరరూప రాక్షసుల్లా మానవ మృగంలా చంపేశాడు. ఇది మరెక్కడో జరిగింది కాదండి, మన హైదరాబాద్ నడిబొడ్డులో ఈ ఘోరాతి ఘోరం చోటు చేసుకుంది. అతని పేరు సచిన్ సత్యనారాయణ. కాచిగూడకు చెందినవాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి కొన్నాళ్ల క్రితం కాప్రాకు చెందిన స్నేహ అనే యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ఇక నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తర్వాత పరిచయం కాస్త ఇష్టంగా, ఆ తర్వాత ఇద్దరం కలుసుకుందాం అనేంత ప్రేమగా మారిపోయింది. వీళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. సినిమాలకి, షికార్లకి, ఇంకా ప్రేమికుల గురించి చెప్పేదే ఉంది. అలా తిరగడం మొదలుపెట్టారు. ఇక 2022వ సంవత్సరం రానే వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు విడిచి ఉండలేక పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. అలాగే పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2023వ సంవత్సరంలో ఓ బాబు కూడా జన్మించాడు. ఇక అప్పటి నుంచి సచిన్ తాను చేస్తున్న పని ఏదైతే ఉందో ఫుడ్ డెలివరీ బాయ్గా, అది కూడా మానేశాడు. వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఇక జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. ఇక ఏముంది, ఆర్థిక ఇబ్బందుల్లో అతను కూరుకుపోవడం జరిగింది. తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఏకంగా ఒక పెద్ద పక్కా ఇన్హ్యూమన్ స్కెచ్ వేశాడు. అదేంటో చెప్పనా, ఏకంగా తన కన్న బిడ్డనే వేరే వాళ్ళకి అమ్మేసేయాలని చూశాడు ఈ కిరాతకుడు. ₹1,00,000 పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తికి తన కొడుకునే అమ్మేయాలని పెద్ద పథకం వేశాడు. అప్పటికే తన యొక్క భర్త కదలికలపై కొంచెం అనుమానం వచ్చిన స్నేహ నిఘా పెట్టింది. అసలు ఏం చేస్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, తను ఎవరెవరితో ఫోన్లలో సంభాషిస్తున్నాడు, ఇవన్నీ కూడా గమనించడం మొదలుపెట్టింది. ఇక తన అనుమానం పెరిగింది, పెద్దదైపోయింది. ఆఖరికి ఆమె రియలైజ్ అయింది. ఏమనంటే తన కొడుకునే అమ్మ చూస్తున్నాడు అని చెప్పి. ఇంకా తరువాత వెంటనే ఆమె చేసేదేమీ లేక కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో తన బిడ్డను రక్షించి తిరిగి తన తల్లి వద్దకు, అంటే స్నేహ వద్దకు చేర్చేశారు పోలీసులు. సచిన్ను వెంటనే పిలిపించి పోలీస్ స్టేషన్లో తాన్ని మందలించి విడిచిపెట్టారు. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పి పోలీసులు తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు, విడిచిపెట్టారు. అంతా క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. జనరల్గా వార్నింగ్ ఇస్తే ఎవరైనా భయపడతారు కదా. ఎందుకంటే ఇతని యొక్క క్రూరమైన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈవెన్ పోలీసులు కూడా అప్పట్లో ఊహించలేకపోయారు. కానీ కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో ఆ బాబు కూడా దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగింది. ఇక ఆ తర్వాత బాబు నీ వల్లే మృతి చెందాడు అని చెప్పి ఆమెను కొంతకాలం హెరాస్ చేశాడు. ఒక పక్క ఇతను కూడా కొన్ని వ్యసనాలకు బానిసయ్యాడు. ఇలా వరుస ఘటనలు, గొడవల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ కూడా కొన్ని నెలలుగా విడిపోదామని డిసైడ్ అయిపోయి దూరంగా నివసిస్తున్నారు. ఇతను, అంటే ఈ సచిన్ సత్యనారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంకా వ్యసనాలకి బానిసైపోయి అందరినీ కూడా వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, తాను ఒంటరిగా ఇక బతకలేక చావలేక ఆఖరికి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేక మళ్ళీ భార్య వద్దకే వెళ్ళాడు సచిన్. ఆమెను మళ్ళీ ప్రాధేయపడ్డాడు. పాపం అమాయకురాలు మళ్ళీ ఇతని మాటలు నమ్మింది. ఈ క్రమంలో డిసెంబర్ 11వ తేదీ నుంచి కాప్రాలో ఓ గదికి అద్దెకి తీసుకుని ఆ జంట మళ్ళీ కలిసి జీవిస్తోంది. అయితే అప్పటికే స్నేహ 7 నెలల గర్భంతో ఉంది. ఇక ఎప్పటికైనా మారాడు, నాతో చక్కగా ఉంటాడు అని పాపం స్నేహ, అంటే అతని భార్య, ఇతని గురించి రాంగ్ ఎస్టిమేషన్ చేసింది. కానీ ఆ మృగాడు, ఆ మగాడు ఈసారి మృగాన్ని మించి ప్రవర్తించాడు. గర్భం ఎలా దాల్చావంటూ భార్యపైనే అనుమానంతో రోజు వేధిస్తూ వచ్చాడు. ఇంకా అదంతా పీక్స్కి చేరిపోయింది. ఈ క్రమంలోనే ఆమెను మట్టుబెట్టేయాలని పథకాన్ని రచించాడు. ఈ నెల 15వ తేదీ రానే వచ్చింది. రాత్రి భార్యకు కూడా మద్యం తాగించేశాడు బలవంతంగా. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చుని దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. కడుపు మీద కూర్చుని తొక్కడంతో కడుపులో ఉన్న పిండం కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఇంత దారుణానికి అమానవీయ చర్యకు పాల్పడిన సచిన్ సత్యనారాయణ భార్య మృతిని
ప్రమాదకరంగా కూడా చిత్రీకరించి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వంటగదిలోని సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును బయటికి తీసి ఇక అక్కడి నుంచి తను పలాయనం చిత్తగించాడు, పారిపోయాడు. ఇక సిలిండర్లో గ్యాస్ కూడా అయిపోవడంతో అతని పన్నాంగం ప్లాన్ ఏదైతే ఉందో అదంతా బెడిసికట్టుపోయింది. జనవరి 18వ తేదీన గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కాచిగూడలోనే అరెస్ట్ చేశారు. ఇక తమదైన శైలిలో వారు విచారించగా సచిన్ సత్యనారాయణ నేరం అంగీకరించాడు. చూసారా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, బిడ్డనే అమ్మేయాలని చూసి కసాయి తండ్రిగా మారిపోయాడు. భార్యపై అనుమానంతో రాక్షసుళ్లా మారాడు. చివరికి మృగంలా మారి కడుపులో ఉన్న పిండాన్ని కూడా అతి దారుణంగా చంపేశాడు. ఇలాంటి రాక్షసులను నడి రోడ్డుపై ఉరితీసినా కూడా అది చాలా చిన్న శిక్ష అవుతుంది అంటున్నారు చూస్తున్న జనం. మరి ఈ సంఘటనపై నిందితుడికి ఎలాంటి శిక్ష అమలవ్వాలి, ఎలాంటి శిక్ష పడితే సమాజం కనీసం కొంతన్న లెసన్ నేర్చుకుంటుంది అని చెప్పి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అఫ్కోర్స్ అతనికి ఏ శిక్ష పడాలి ఇవన్నీ కూడా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. బట్ ఇది చూస్తున్న వీక్షకులుగా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.